హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. చూడండి, ఈరోజైతే నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి తాగడానికి. తర్వాత మార్నింగ్ అండి అదే. తర్వాత ఈరోజైతే సండే అండి. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫిష్ అయితే. ఇది నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా ఇప్పుడు కర్రీ అయితే చేస్తానండి. చూడండి, వీడియోస్ చాలా రోజులైందండి పెట్టలేదు నేను, ఫోన్ ప్రాబ్లం వల్ల. చూడండి, ఇప్పుడు ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను 2-3 సార్లు. తర్వాత ఇందులో గుడ్లు కూడా వచ్చాయండి. చూడండి, అవి కూడా క్లీన్ చేసి బౌల్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మ్యారినేషన్ కోసం బౌల్లో కారం అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. నేను నా చేపల కర్రీకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను కొలత. తర్వాత పసుపు 1.5 స్పూన్ తీసుకున్నాను. పసుపు, కారం 2 స్పూన్లు, 1.5 స్పూన్ పసుపు. తర్వాత ధనియా పౌడరు ఒక ఫుల్గా 1 స్పూన్ అండి ధనియా పౌడరు. తర్వాత ఇదైతే జీరా పౌడర్ అండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, 1.5 స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. నేను అన్ని కర్రీల్లో వేస్తాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కూడా వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను ఎవరెస్ట్ చికెన్ మసాలా. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇదైతే కార్న్ఫ్లోర్ అండి, 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా చేత్తో కలిపేసుకోవాలండి. చూడండి, ఒక సైడ్ వీడియో తీస్తూ ఒక సైడ్ నేను చేస్తున్నానండి, అందుకే కొంచెం కదిలిపోతుంది. చూడండి, చూడండి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. స్పూన్తోనైనా చేసుకోవచ్చు, చేత్తోనైనా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోటే చేసేస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో ఇలా కలుపుతున్నాను. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇలా ఉండాలండి. చక్కగా మన చేపలకి చక్కగా పడుతుంది అలాగైతే. ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాం కదా చేపలు, వీటికి ఇదంతా పట్టించాలండి.
అన్ని వైపులా నీట్గా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అన్ని నడుముక్కలే ఇలా చేస్తున్నాను, మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. అంటే ఇవి ఫ్రై కోసం. ఇంకా మిగతా నడుముక్క, తల ఇవి ఉంటాయి కదండి చిన్న చిన్న పీసులు, అవన్నీ నేను చక్కగా పులుసు అయితే పెట్టేస్తానండి. ఇవన్నీ ఫ్రై చేసేస్తాను, అవి పులుసు పెడతాను. తల, తోక అలాంటివి. చూడండి అన్నిటికీ ఇలా పట్టించేసుకుంటున్నాను. చక్కగా ఇలా పట్టించేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఒక అరగంట అలా అవి మ్యారినేషన్ అయిపోతాయి కదండి. చక్కగా ఉప్పు, కారం అన్నీ లోపటి వరకు పడతాయి. ఈలోపు నేను చేపల పులుసు కోసం ప్రిపేర్ అయితే చేస్తాను. తర్వాత చూడండి ఇలా బౌల్లో అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. ఈ గుడ్లు కూడా వచ్చాయి కదండి, చేప గుడ్లు, వాటికి కూడా లాస్ట్న ఆ బౌల్లోనే వేసేసి ఉప్పు, కారం అన్నీ పట్టించేసి ఈ బౌల్లో పెట్టేసుకున్నానండి. ఈ రెండు ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చేపల పులుసు కోసం ప్రిపేర్ చేస్తాను. ఇవి ఉంచాను కదండి, చేపల పులుసు పెడతాను. ఆంధ్ర చేపల పులుసు అండి. చూడండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నాను. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఒక 4 స్పూన్లు అలా వేసేసుకున్నాను ఆయిల్ అయితే. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా మంచిది కదండి కరివేపాకు తినడం, మన హెయిర్ కోసం చాలా మంచిది. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసేసాను. బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా వేసేసాను. పచ్చిమిరపకాయలు వేగాక ఇలా వేసేసుకున్నాను. కొద్దిగా ఇవి కూడా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేసేస్తానండి. చూడండి ఒక స్పూన్ ఫుల్గా వేసేసాను. మరి కొంచెం ఆ చేపలకు సరిపడినంత అయితే నేనైతే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి అవి వేగుతుండగా చింతపండు అయితే ఇలా నానబెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చింతపండు అయితే. చక్కగా నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. తర్వాత మన చేపల పులుసు కోసం కావలసిన ఐటమ్స్ అయితే చూడండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చూడండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఆనియన్స్. ఇంక ఇవైతే చక్కగా కట్ చేసి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసేసి మిక్సీ పట్టేసానండి. తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిపోయాయి. తర్వాత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. పసుపు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడరు 1 స్పూన్
తర్వాత జీరా పౌడరు ఒక హాఫ్ స్పూను, తర్వాత చికెన్ మసాలా పౌడరు, ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి. చూడండి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది పులుసులోకండి. ఇందాక మ్యారినేషన్ చేసాం కదా, అందులో కూడా ఇలాగే వేసాం కదా. ఇప్పుడు ఈ చేపల కోసం పులుసు పెడుతున్నాను కదా, ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేస్తున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుందండి. తర్వాత ఆనియన్స్ అన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, టమాటోలు, ఆనియన్స్, పుదీనా, అది కూడా వేసేసాను. చూడండి చక్కగా ఇలా అన్ని వైపులా కలిపేసుకొని బాగా కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ పచ్చివాసన పోయే వరకు. తర్వాత చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. అన్నీను పులుసు కోసం ఉంచుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసాక చక్కగా అలా గరిటెతో మాటికి కలిపేయకూడదండి, విరిగిపోతాయి చేప ముక్కలు. చూడండి ఇలా వేసేసాక తల, తోక, ఇంకా సైడ్ ముక్కలు ఉంటాయి కదండి, అవే పులుసులో వేస్తున్నాను. నడు ముక్కలన్నీ ఫ్రై కోసం పెట్టేశాను. వేసేసాం కదండి, అవి అలా కొంచెం ఫ్రై అవుతుంటాయి. తర్వాత ఈ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, చక్కగా పిసికేసుకొని వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. పులుసు ఈ మిక్సీ గిన్నెలోని వేసుకున్నానండి చింతపండు పులుసు. అది ఇప్పుడు వేసేస్తున్నాను చేపల్లోకి. ఇప్పుడు చూసుకొని మనకి ఎంత వాటర్ కావాలి అనుకుంటే అంత వేసుకోవాలండి. చూడండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి, ఎక్కువగా కలుపుకూడదు, చేపలు విరిగిపోతాయి. చూడండి అన్నీ వేసేసాం కదా, వాటర్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత అయితే పెట్టేశాను. తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టుకోవాలి. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత పక్కన ఫ్రై కోసం ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో చేప ముక్కలన్నీ ఒకేసారి ఫ్రై చేసేస్తాను. చూడండి ఆయిల్ వేసేసుకున్నాను. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది. తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కాకే వేయాలండి. ఫస్ట్ అయితే ఇలా కరివేపాకు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటి మీద చేపలు అయితే పెట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి అవి కుక్ అవుతుంటే. ఆ కరివేపాకు తలక ఫ్లేవర్ కూడా దానికి పట్టుకొని స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి
చక్కగా ఇలా పెట్టేసుకుంటున్నాను. చక్కగా 6 ముక్కలు అయితే చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అవుతుంటాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కరివేపాకు వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత పక్కన పులుసు అయితే మరుగుతుంది కదా, చక్కగా అలా మరుగుతుంది. ఒకసారి ఈ మూత అయితే తీసి చూసి మళ్ళీ పెట్టేశాను. ఇంకా చేపలు అయితే రెండో సైడ్ కూడా తిప్పేసానండి. ఇంకా అవి అయిపోయాయి, తీసేసాను పక్కకి. తర్వాత అదే ప్యాన్లో ఈ గుడ్లు కూడా ఉప్పు కారం పెట్టి కలిపేసి ఉంచేసాను కదా, అవి కూడా ఇందులోనే ఫ్రై చేసేసుకుంటానండి. చూడండి చేపలు వెనక్కి తిప్పుతున్నాను. ఇలా తవా మీద అయితే చాలా బాగా ఫ్రై అవుతాయండి చక్కగా. అంత ఎక్కువగా ఆయిల్ కూడా అంత అవసరం లేదండి. మనకు కడాయిలో అయితే ఎక్కువ ఆయిల్లో వేపుతాం కదా, ఇలా తవాలో చేసుకుంటే తక్కువ ఆయిల్ తోటే చక్కగా టేస్టీగా మనం ఫ్రై చేసుకోవచ్చు చేపల్ని. చాలా బాగా కుక్ అవుతాయి కూడా. ఆయిల్ ఎక్కువగా వాడడం మంచిది కాదు కదండి, అందుకే నేనైతే ఇలా చేసుకుంటాను. తర్వాత ఈ చేపల పులుసు అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూస్తున్నాను చేపలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇంకా కర్రీ అయితే తయారైపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవడమే లాస్ట్లో. చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర, అదైతే వేసేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ టెస్ట్ చేసుకున్నానండి, సరిపడినంత. ఇంకా చాలకపోతే మళ్ళీ వేసుకున్నాను, అది వీడియోలో చూపించలేదు. చూసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయేవి అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కొత్తిమీర చల్లుకోవడమే. ఇంకా చేపల కర్రీ అయితే అయిపోయింది. ఆంధ్ర చేపల పులుసు. తర్వాత ఇలా చేపల గుడ్లు ఫ్రై కోసం ఇలా ఫ్రై చేస్తున్నాను. కరివేపాకు అండ్ మిర్చి. చూడండి చూడండి చక్కగా ఇలా కరివేపాకు అండ్ మిర్చి ఫ్రై అయినాక ఈ గుడ్లు అయితే వేసేసాను. ఇలా చక్కగా మిక్స్ అయినట్టు కలుపుతున్నాను. చూడండి చేపల ఫ్రై అయితే ఇలా పెట్టుకున్నాను. చూడండి
చేప గుడ్లు కూడా ఇలా ఫ్రై అయిపోయాయి. చేపలు ఫ్రై, తర్వాత గుడ్లు ఫ్రై ఇలా పెట్టుకున్నాను. తర్వాత చేపల పులుసు, ఆంధ్ర చేపల పులుసు, ఈ 3 రెడీ అయిపోయాయండి. ఇంకా వేసుకొని తినడమే. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి